ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు. దేవుని యొక్క సందేశాన్ని విందాము. మరి అటక పైనున్న గింజలు అనే దాని గురించి కొన్ని సత్యాలు బైబిల్ నుండి మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనములో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండెను, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించెను. ప్రియ సహోదరి సహోదరులారా, కర్ర దొంగలతో కట్టబడిన ఇంటిలో పుట్టి పెరిగిన ఒక క్రైస్తవుడు ఆ ఇంటిని విడిచి వెళ్ళిన 35 సంవత్సరాల తర్వాత తన బాల్యకాలపు గృహమును దర్శించాడు. ఇప్పుడు ఆ ఇంటిలో ఎవరూ నివసించట్లేదు. అతడికి అప్పుడు తాను యవనస్తుడిగా ఉన్నప్పుడు తమ పొలము గుండా ప్రవహిస్తున్న వాగు ఒడ్డున కొన్ని కొనగోగులు వాటిని నాటిన విషయం జ్ఞాపకం వచ్చింది. అతడు వాగు వద్దకు వెళ్ళి అందమైన గంభీరమైన కొండగోగు చెట్లు వరుసను చూశాడు. తాను అటకపైనున్న కొన్ని గింజలు దాన్ని ఉంచిన సంగతి కూడా అతనికి జ్ఞాపకం వచ్చింది. ఆ గింజలు ఏమై చూడాలని అతడికి కోరిక కలిగింది. చీకటిగా ఉన్న అటక మీదకి ఎక్కి మూలల్లో జాగ్రత్తగా వెతికి చూసి గింజల్ని కొనుగొన్నాడు. ఎంతో వ్యత్యాసము. తాను నిలవుంచిన గింజలు ఎండిపోయి దుమ్ము కొట్టుకుని పడిపోయి ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, నాటిన గింజలు పచ్చని వృక్షాలుగా పెరుగుతున్నాయి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండెను, అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించెను అని యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో అని యేసు పలికిన మాటలు ఒక నూతన భావాన్ని జన్మింపచేస్తూ అతడికి వెంటనే జ్ఞాపకం వచ్చాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు తన సొంత మరణమును మనసునుంచుకుని ఈ మాటలు పలికినాడు. కానీ అవి విశ్వాసులకు కూడా వర్తిస్తాయి. మన స్వార్థపరమైన కోరికల విషయమై చనిపోటుకు మనము సమ్మతించని ఎడల మనము ఒంటరిగానే మిగిలిపోతాం. మానవుని పాపం కొరకే సిలువలో క్రీస్తు మరణమునకును తన సొంత పాపముల కొరకు క్రైస్తవుని మరణమునకును ఒకే నియమము వర్తిస్తూ ఉంది. మరణించుట యందు జీవించుట ఇమిడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని ఇది మనకు గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా దేవుని అంగీకరించిన మనము మన విశ్వాసతను కాపాడుకుంటూ ఆత్మీయ ఫలాలు మనము వర్ధిల్లుతూ ఆశ్రయింపబడిన వారముగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎంతగానో చూసి సంతోషించేవాడుగా ఉంటాడు. మనము ఫలించలేని వారంగా ఒంటిగా ఉన్నట్లయితే దానివల్ల మనకు ఎటువంటి ప్రయోజనమో ఒకసారి గమనించండి. ప్రియ సహోదరి సహోదరుడా, శారీరకంగా మనము ఈ లోకములో మన స్వార్థపరమైన కోరికలు మనము చంపివేసుకుని ఆత్మ సంబంధమైన దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు దేవుడు సంతోషించేవాడిగా ఉంటాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆ విధంగా విశ్వాస జీవితంలో మనం కొనసాగునట్లయితే
మన కుటుంబం దీవించబడుతుంది. కాబట్టి ఆ విధంగా మన జీవితాల్లో విశ్వాసం కలిగి జీవించడానికి ఇష్టపడదాం. దేవుడు మనలను మన కుటుంబాలని దీవించునుగాక. ఒక ప్రాముఖ్యమైన సత్యమైన మాట మనం చెబుదాం. ఆయన మన కొరకు మరణించాడు. మరి ఉదయాన్నే ఆయన కొరకు మనం జీవిద్దామా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తుతుల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో విన్న దేవుని సందేశాన్ని వారి యొక్క హృదయాల్లో భద్రం చేసుకోవడానికి సహాయం దయచేయండి. వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించి, ప్రేమించి, కాసి కాపాడి సంరక్షించమని మా ప్రభును రక్షకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వన్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ.